13వ అధ్యాయం కంటిన్యూషన్ అండి. సరిగా సమయానికి శ్రీగురుడు తమ శిష్యులతో కలిసి స్నానం చేయటానికి నది వద్దకు వచ్చారు. ఆ బ్రాహ్మణుని చూచి ఆయన అతనిని తీసుకురమ్మని శిష్యులను పంపారు. శిష్యుడు పరుగున పోయి నీటిలో మునిగిపోతున్న ఆ విప్రుని బలవంతాన శ్రీగురుని వద్దకు తీసుకువచ్చారు. స్వామి అతనితో, బ్రాహ్మణుడా, ఆత్మహత్య మహాపాపమని తెలిసి కూడా నీవందుకే పాల్పడుతున్నావేమి అని అడిగారు. ఆ బ్రాహ్మణుడు, స్వామి, నన్ను ఈ విషయం అడిగి మాత్రం ప్రయోజనమేమున్నది? పక్షానికి నెలకు ఒకసారి భోజనం చేసినా కూడా భరించరాని బాధ కలుగుతున్నది. అన్నం తినకుండా నేనెలా బ్రతికేది? నేను జీవించటం వలన భూమికి భారమే కాని ప్రయోజనమేమున్నది అని చెప్పి కన్నీరు కార్చారు. శ్రీగురుడు, నాయనా, క్షణంలో నీ బాధ పోగొట్టగల ఔషధం ఇస్తాను, భయం లేదు. ముందుగా నీవు నిర్భయంగా రుచికరమైన భోజనం చేయి అన్నారు. ఆ బ్రాహ్మణుడు ఆయనపై విశ్వాసం ఉంచి శ్రీగురునికి నమస్కరిస్తుండగా ఆ గ్రామాధికారి కూడా వచ్చి నమస్కరించారు. శ్రీగురుడు, నీవెవరు, ఎక్కడుంటావు అని అడిగారు. ఆ గ్రామాధికారి, స్వామి, మాది ఆపస్తంభ శాఖ కౌండిన్యస గోత్రము. నన్ను సాయందేవుడంటాడు. మా స్వస్థానం కడకంచి, కాంచీపురం. కేవలం భుక్తి కోసం ఒక యవనరాజు సేవలో సంవత్సరం నుండి పనిచేస్తున్నాను. మీ దర్శనం వలన నా జన్మాంతర పాపాలన్నీ నశించాయి. గంగలో స్నానం చేస్తేనే పాపాలు నశిస్తాయి. చంద్రుడు రాత్రి సమయాలలో మాత్రమే తాపాన్ని పోగొడతారు. కల్పవృక్షం తన నీడను ఆశ్రయిస్తే మాత్రమే కోరినది ప్రసాదిస్తుంది. కానీ ఈ విశ్వాసాన్ని తరింపచేయటానికి అవతరించిన తమ దర్శనం తక్షణమే పాప తాప దైన్యాలను హరించి ధర్మార్థ కామ మోక్షాలను ప్రసాదించగలదు. నా అదృష్టం వలన అప్రయత్నంగానే మీ దర్శనమైంది అని స్తుతించాడు. శ్రీగురుడు అతన్ని ప్రేమగా తమ దగ్గర కూర్చోబెట్టుకొని, సాయందేవా, నేనొక మాట చెబుతాను విను. ఈ బ్రాహ్మణుడికి ఉదరశూల రోగమున్నది. భోజనం లేకుండా ఇతడెలా బ్రతుకుతాడు? ఇతని ఈ రోగానికి మృష్టాన్న భోజనమే మందు. కనుక నీవితన్ని తీసుకువెళ్ళి మంచి భోజనం పెట్టు అని ఆదేశించాడు. సాయందేవుడు ఆశ్చర్యకితుడై, స్వామి, నెల రోజుల ఉపవాసం తర్వాత నిన్న ఒక్కరోజు తింటేనే ఇతడా బాధ భరించలేక ఇప్పుడు ఆత్మహత్యకు సిద్ధమయ్యాడు. ఇతనికి భోజనం పెడితే బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుందేమో అన్నారు. స్వామి నవ్వి, అలా అయితే ఇంకా మంచి మందు చెబుతాను విను. నన్ను మించిన వైద్యుడే లేడు. ఇతనికి పరమాన్నము, గారెలతో కూడిన భోజనమే పరమౌషధం. నీవు సంకోచించక ఇతనిని తీసుకువెళ్ళి అలాంటి భోజనం పెట్టు అన్నాడు. దేవుడు అతనికి నమస్కరించి శిష్య సమేతంగా శ్రీగురుని కూడా భిక్షకు ఆహ్వానించాడు. అప్పుడు శ్రీగురునితో పాటు అందరము సాయందేవుని ఇంటికి వెళ్ళాము. ఆ పుణ్య దంపతులు రంగవల్లులతో తీర్చిదిద్దిన మండపాల మీద చిత్రాసనాలు వేసి శ్రీగురిని మిగిలిన అతిథులను కూర్చోబెట్టి రుద్ర సూక్తము మొదలైన మంత్రాలు చదువుతూ శ్రీగురిని సర్వోపచారాలతో పూజించారు. శ్రీగురుడు సంతోషించి, నీ సంతతి వృద్ధి పొందుగాక, నీ వంశస్థులందరికీ మా యందు భక్తి కలుగుగాక అని సాయందేవుణ్ణి ఆశీర్వదించారు. ఆ తర్వాత ఆ దంపతులు అందరికీ షడ్రసోపేతమైన భోజనం పెట్టారు. శ్రీగురుని కృప వలన ముదరరోగి అయిన బ్రాహ్మణులకు ఆ భోజనం అమృతంలా పనిచేసి అతని రోగబాధ మాయమైంది. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. శ్రీ గురుచరిత్ర అధ్యాయం 14. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. నామధారకుడు, స్వామి, అటు తర్వాత శ్రీగురుడు ఏమేమి చేశారో చెప్పండి అన్నారు. సిద్ధయోగి సంతోషించి ఇలా చెప్పారు. భోజనాలయ్యాక సాయందేవుడు శ్రీగురుని పాదాలొత్తుతూ, సద్గురు, మీ పాదసేవ వలన నా జన్మ సత్కర్మలు సార్థకమయ్యాయి. మీ అనుగ్రహం వలన మా పితృదేవతలు కూడా తరించారు. ధన్యుణ్ణి. మాయ చేత మానవునిలాగా కనిపిస్తున్నారే కానీ మీరు సాక్షాత్తు ఆ భక్తులను ఉద్ధరించటానికి అవతరించిన భగవత్స్వరూపులే. మీ మహిమ వేదాలకే అంతుపట్టనిది. అట్టి మీకు సేవ చేసే అవకాశం నాకు అనుగ్రహించి నా వంశాన్నే పావనం చేశారు. కానీ నాదొక విన్నపమున్నది. ప్రస్తుతం నేనొక కష్టంలో ఉన్నాను. వేరు దారి లేక నేనొక యవనరాజు సేవలో ఉన్నాను. అతడు నరరూప రాక్షసుడే. అతడు ప్రతి సంవత్సరము ఒక బ్రాహ్మణుని చంపుతాడు. నన్ను బలివ్వాలని తలచి ఇంతకు ముందు నాకు కబురు పెట్టి పంపాడు. నేనతడిని వద్దకు వెళ్ళాలి, తప్పదు.
నన్ను మీరే కాపాడాలి అన్నాడు. శ్రీగురుడు అతని తలపై చేయి పెట్టి ఆశీర్వదించి, నాయనా భయపడకు, ఆ యవనుడు నిన్నేమీ చేయలేడు. భగవంతుడు సర్వానికి యజమాని. నీవు అతడి చేత సత్కరింపబడి సంతోషంగా తిరిగి వస్తావు. నీవు వచ్చేదాకా మేమిక్కడే ఉంటాము. దీర్ఘాయుష్మాన్ భవ అని పంపారు. సాయందేవుడు శ్రీగురుని మాటలు విని సంతోషంతో యమనరాజు వద్దకు వెళ్ళాడు. తాను కబురు పంపగానే రాకుండా ఆలస్యం చేసినందుకు కోపంతో రాజు అతనిని చూస్తూనే లోపలికి వెళ్ళిపోయాడు. సాయందేవుడు భయంతో శ్రీగురుని ధ్యానించాడు. అంతఃపురంలోకి వెళ్ళిన యవనికి అంతలోనే నిష్కామంగా భయము, చనిపోతున్నంద బాధ కలిగింది. స్పృహ తప్పిపోయాడు. అప్పుడు అతనికి స్వప్నం ఒకటి వచ్చింది. ఒక బ్రాహ్మణుడు అతనిని ముక్కలు ముక్కలుగా కోస్తున్నట్లు కనిపించి విపరీతమైన బాధ కలిగింది. అతనికి స్పృహ వచ్చేసరికి తాను చేస్తున్న హింస ఇతరులకెంత బాధాకరమో తెలిసి వచ్చింది. పశ్చాత్తాపంతో అతడు బయటకు వచ్చి సాయందేవుని పాదాలపై పడి, అయ్యా, మిమ్మల్ని నేను పిలిపించలేదే, మీరు ఇంటికి వెళ్ళవచ్చు అని భూషణాదులతో ఘనంగా సత్కరించి పంపాడు. సాయందేవుడు శ్రీగురుని కృపకు పట్టరాని ఆనందంతో త్వరగా తమ గ్రామం చేరి శ్రీగురుని జరిగినదంతా చెప్పాడు. ఆయన సంతోషించి, నాయనా, మేము పుణ్యక్షేతీర్థాలు దర్శిస్తూ దక్షిణ దిక్కుగా వెళ్తాము అన్నారు. అతడు నమస్కరించి, నాకు మీరు ప్రసాదించిన ఈ జీవిత శేషాన్ని మీ సేవకే అంకితం చేస్తాను, అనుగ్రహించండి. మీ పాద సన్నిధి విడిచి బ్రతకలేను. నన్ను విడిచిపెట్టి వెళ్ళవద్దు. నేను కూడా మీ వెంట వస్తానని వేడుకున్నాడు. శ్రీగురుడు, నాయనా, నాకు ఆత్మసంతర్పణం చేసుకున్నావు. నీ అభీష్టం నెరవేరుతుంది. మేము ఒక పని మీద వెళుతున్నాము. 16 సంవత్సరములకు మళ్ళీ మేము వచ్చి ఈ గ్రామానికి దగ్గరలోనే నివసిస్తాము. నీవప్పుడు సకుటుంబంగా వచ్చి దర్శించుకోవచ్చు. అంతవరకు ఇక్కడే సుఖంగా ఉండు అని ఆశీర్వదించి శిష్యులతో కలిసి పాదచారి అయి అనేక పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ వైద్యనాథం చేరారు. అక్కడ ఆయన కొంతకాలం గుప్తంగా నివసించారు. అది విని నామధారకుడు, స్వామి, అప్పుడు శ్రీగురునితో అనేక మంది శిష్యులున్నారు కదా, వాళ్ళెక్కడున్నారు? శ్రీగురుడు అక్కడ గుప్తంగా ఉండి ఏం చేశారు అని అడిగాడు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః.